చర్చి ప్రాంగణమంతా కోలాహలంగా ఉంది. ఆ రోజు చర్చిని సందర్శించే ఎమ్మెల్యే గారి రాకను తెలియజేస్తూ పెద్ద పెద్ద బ్యానర్లు గేటుకు వేలాడుతున్నాయి. సంఘంలోని సభ్యులందరికీ పనులు పురమాయిస్తూ పాస్టర్ గారు హడావుడిగా లోపలికి బయటికి తిరుగుతున్నారు. పిల్ల జల్లా ముసలి ముతక ఎవ్వరికి తోచిన పని వాళ్ళు చేస్తూ పాస్టర్ గారి దృష్టిలో పడడానికి తాపత్రయపడుతున్నారు. ఏమో అనుకున్నాం గాని అయ్యగారికి చాలా పరపతి ఉంది. ఏమనుకున్నావు మరి? అయ్యగారు వాక్యం చెప్తే దేవుడే దిగొచ్చి వింటాడు, అంత బాగా చెప్తారు. పనులు చేస్తూ ఎవరికి తోచినట్లు వాళ్ళు మాట్లాడుకోసాగారు. ఇంతలో లోపల నుంచి బయటికి వచ్చిన పాస్టర్ బెంజమిన్, ఒరే యోసేపు, ఆ బ్యానర్ ఒక పక్కకి పోయినట్లుగా ఉంది, సరిచేయి. ఇదిగో యాకోబు, అడ్డంగా ఉన్న ఆ బకెట్లు తీసి ఒక పక్కకి పెట్టు. ఇదిగో ఆడవాళ్ళంతా ఇక్కడే ఉంటే వంటల సంగతి ఎవరు చూస్తారు? సువార్తమ్మ, మార్తమ్మ, మీరిద్దరూ వంటల దగ్గరికి వెళ్ళండి అంటూ అటు ఇటూ తిరగసాగాడు. తుఫాను వచ్చినట్లుగా గేటు ముందంతా హడావుడి మొదలైంది. చర్చి గేటు చుట్టూ నిల్చున్న వాళ్ళల్లో ఉత్సాహం ఎక్కువైంది. పేద ప్రజల పాలిట దేవుడు మన ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారిపోయింది. ఇద్దరు గన్మ్యాన్లు వెంటరాగా ఎమ్మెల్యే గారు టీవీగా చర్చి లోపలికి ప్రవేశించి తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నారు. వేదికనెక్కిన పాస్టర్ గారు ఎమ్మెల్యే గారి గొప్పతనం గురించి, వాళ్ళ అనుచరుల గురించి ఎన్నో మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఆయన ప్రజలకు చేస్తున్న మంచి పనుల గురించి చెప్తూ మధ్య మధ్యలో ఎమ్మెల్యే గారు వింటున్నారో లేదోనని ఆయన వంక చూస్తున్నాడు. కాసేపటి తర్వాత ఎమ్మెల్యే గారు ప్రసంగించారు. నియోజకవర్గ సమస్యల గురించి, పార్టీ అధినేత నాయకత్వ లక్షణాల గురించి, ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి చెబుతూ ఎలాగైనా మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తెస్తే మీకు మరిన్ని ప్రయోజనాలు కలిగిస్తామని హామీ ఇచ్చారు. ఏదో అర్జెంట్ ఫోన్ రావడంతో అందరి దగ్గర సెలవు తీసుకుని అధికార దర్పంతో అక్కడి నుండి కదిలాడు. ఆయన వెళ్ళాక సంఘస్థులందరూ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన చేసిన ఘనకార్యాన్ని, పాస్టర్ గారికున్న పరిచయాల్ని పొగడసాగారు. ఒకరు భోజనం ప్లేట్ పట్టుకొని నిల్చుంటే ఇంకొకరు చెయ్యి కడుక్కోవడానికి నీళ్ల పాత్ర పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. వాళ్ళందరి వంక చిద్విలాసంగా చూస్తూ భోజనం చేయడానికి సిద్ధమయ్యాడు పాస్టర్ బెంజమిన్. అప్పటి వరకు వెనక బెంచీలో కూర్చొని ఇదంతా చూస్తున్న విల్సన్కి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎన్నో ఏళ్ల నుంచి విల్సన్ ఆ చర్చికి వస్తున్నాడు. చాప కింద నీరులా రాజకీయాలు చర్చిలోకి ప్రవేశించడాన్ని, దేవుడి కంటే రాజకీయ నాయకుల గుణ లక్షణాలనే ఎక్కువగా పొగడడానికి ఆసక్తి ప్రదర్శించడాన్ని, లోక నాయకత్వాన్ని గొప్ప నాయకత్వంగా ప్రచారంలోకి తీసుకురావడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని గమనిస్తూనే ఉన్నాడు. విల్సన్ కుర్చీలో నుండి లేచి బయటికి నడిచాడు. 6 అడుగుల ఎమ్మెల్యే భారీ కటౌట్ అతని కళ్ళ ముందు నిల్చుంది. మనసంతా దిగులుగా అయిపోయింది. ఆలోచిస్తున్న కొద్దీ అతన్ని ఏదో తెలియని బాధ వెంటాడసాగింది. గొప్ప నాయకత్వం అంటే నలుగురిని వెంటేసుకుని తిరగడమా? 40 మంది మీద అజమాయిషీ చెలాయించడమా? నాయకుడంటే కుల, మత, ప్రాంత వర్గాల ఆధారంగా ఏర్పాటు చేసిన గుంపును ముందుకు నడిపేవాడా? ఏమో, లోకములో ఎన్నో గుంపులున్నాయి. వాటిని నడపడానికి ఎంతోమంది నాయకులు ఉన్నారు. వారు తమ తమ హావభావాల్ని బట్టో, వేషభాషల్ని బట్టో ప్రజలకు మాదిరికరంగా ఉన్నట్లు నటిస్తుంటారు. ప్రజలకు దగ్గర అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ప్రజల్ని ప్రేమిస్తున్నట్లుగా, ప్రజల కోసమే తమ జీవితాన్ని పణంగా పెడుతున్నట్లుగా మభ్య పెడుతుంటారు. కానీ రోజులు గడిచే కొద్దీ ఆయా నాయకుల నిజస్వరూపం వారి పనుల ద్వారా, మాటల ద్వారా, వారి వ్యక్తిత్వం ద్వారా బయటపడుతుంటుంది. భూమి పుట్టినప్పటి నుండి ఎంతోమంది నాయకులు ఆయా ప్రాంతాలకు దిశానిర్దేశం చేశారు. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన దేశ నాయకత్వాన్ని తమ కనుసన్నల్లో నుంచి తాము పెట్టిందే శాసనం, రాసిందే రాజ్యాంగం అన్నట్లుగా ప్రజల్ని తమ అదుపులో ఉంచుకున్నారు. కానీ వాళ్ళంతా ఈ లోకపరంగా ఎన్నిక కాబడ్డ నాయకులు. వారు పదవిలోకి వచ్చే వరకు ప్రజలకు విధేయులుగా ఉంటారు. పీఠం మీద కూర్చున్నాక తమ అవసరాలకు, సౌకర్యాలకు ప్రాముఖ్యతనిస్తారు. బహుశా ఇప్పటి వరకు చరిత్రలో ప్రజల కోసం తమ సౌకర్యాలను వదులుకున్న నాయకులు, ప్రజల్ని ఆత్మీయంగా బలపరిచే నాయకులు, మనిషిని ప్రేమించి మనిషి అవసరాలను గుర్తించి వారిని తనతో సమానమైన స్థానానికి తీసుకెళ్లడానికి తపన పడిన నాయకులను ఈ లోకంలో కొంతమందిని గుర్తుంచుకుంటాం. వీరందరికంటే సమస్త మానవాళి పాపాల కోసం తన ప్రాణాన్ని తృణప్రాయంగా శిలువలో అర్పించిన ప్రభువైన యేసుక్రీస్తు గొప్ప నాయకుడు. ఆయన లాంటి నాయకుడు ఈ లోకంలో మనకెప్పుడూ కనిపించరు. పరలోకాన్ని వదులుకొని పాపుల కోసం పశువుల పాకలో జన్మించి లోకాన్ని చీకటి నుండి వెలుగులోకి నడిపించాలని తపన పడిన యేసుక్రీస్తు నిజమైన ఆత్మీయ నాయకుడు. విల్సన్కి బైబిల్లోని వాక్యాలు గుర్తొచ్చాయి.
మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చెను. మనందరికీ వాక్యం తెలుసని, వాక్యానికి లోబడి జీవిస్తున్నామని, దేవునికి విధేయులుగా ఉంటున్నామనే భ్రమలోనే బతికేస్తున్నాం. మనం ముఖ్యులుగా ఉండడానికే ఇష్టపడతాము కానీ క్రీస్తులా దాసులుగా ఉండడానికి మన మనస్సు అంగీకరించదు. పరిచర్య చేయించుకోవడానికి మొగ్గు చూపిస్తాం కానీ క్రీస్తులా పరిచర్య చేయడానికి ఎంతో ఆలోచిస్తాం. మనలో దీనత్వం లేదు, పరిచర్య చేసే తీరిక లేదు. ఇతరుల క్షేమం కోసం మనల్ని మనం అర్పించుకునే త్యాగ లక్షణం లేదు. చిన్న పదవి ఉన్నా లోకమంతా మనల్ని గుర్తించాలని కోరుకుంటాం. నాయకత్వం అంటే పదవినో అధికారాన్నో చూస్తాము తప్ప యథార్థంగా నమ్మకంగా పనిచేయాలనే ఆలోచన ఉండదు. కానీ క్రీస్తు కూడా ఇలా ఆలోచిస్తే మన పరిస్థితి ఎలా ఉండేది? విల్సన్ ఒక్క క్షణం కళ్ళు మూసుకొని ఇలా ప్రార్థించాడు, ప్రభువా, ఈ లోక నాయకత్వాన్ని తప్ప ఆత్మీయ నాయకత్వాన్ని గుర్తించలేని గుడ్డితనంలో మేమున్నాం. నిన్ను వెంబడిస్తున్నామని పెదవులతో చెప్తున్నాం కానీ మనసు మాత్రం నీకు దూరంగానే ఉంది. నిన్ను ఆత్మీయ నాయకునిగా, నిజ నాయకునిగా గుర్తించి వెంబడించే కృపను దయచేయి. నశించిపోతున్న ఎంతోమందిని వెతికి రక్షించి నీలోనికి నడిపించే పనిలో మాకు సమర్థత అనుగ్రహించు. పరిచర్య చేయడంలో నిన్ను అనుకరించడం మాకు నేర్పించంటూ కళ్ళు చెమ్మగిల్లేలా కన్నీరు పెట్టి ప్రార్థన ముగించి వేశాడు. నిజ నాయకత్వం యొక్క విలువను తెలుసుకుని క్రీస్తును మహిమపరిచాడు. ఈరోజు మనం ఏ నాయకుడిని అనుసరిస్తూ ఉన్నాం? ఒకసారి ప్రశ్నించుకుందామా?